యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీద ప్రత్యక్షమవడానికి యోహాను తన మొదటి పత్రికలో 2 ప్రధానమైన కారణాలు రాశాడు. మొదటిది మన పాపములను తీసివేయడానికి, రెండవది అపవాది యొక్క క్రియలను లయపరచడానికి. అందుకే మనం గమనిస్తే ఎప్పుడైతే యేసుప్రభు వారు ప్రత్యక్షమయ్యారో అప్పటి నుంచి మనం అపవిత్ర ఆత్మలు, దురాత్మలు బయటపడటం చూస్తాం. మమ్మల్ని బాధించొద్దన్న యేసుప్రభుని వేడుకునేవి. యేసుప్రభు అన్నారు, నేను లోకానికి వెలుగు అని. మరి వెలుగు ప్రత్యక్షమైనప్పుడు చీకటి పారిపోవలసిందేగా. చీకటి కార్యాలకు అధిపతి అయిన అపవాది మనుషులందరినీ చెరపట్టి దైవోగ్రతకు పాత్రలను చేయాలని నిరంతరం శ్రమిస్తున్నాడు. అయితే దేవుడు కరుణాసంపన్నుడై మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతం మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనను క్రీస్తుతో కూడా బ్రతికించి అపవాది చెర నుండి విడిపిస్తున్నాడు. మనం ఇంకనూ పాపులమై ఉండగానే ఆయన మన కొరకు చనిపోయినని రాయబడింది. మరి ఇప్పుడు ఆయన యందు విశ్వాసం ఉంచి నీతిమంతులుగా తీర్చబడిన తర్వాత ఆయన మన కోసం ఏమైనా చేయగలడు.